ఈ మూవీ చాలా మంది చూశారు, కానీ చూడని వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. మిథునం ఇది ఒక సినిమా మాత్రమే కాదు, మన అమ్మా నాన్నల జీవితం, రేపు మన జీవితం కూడా. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. అప్పదాసు తన పిల్లల మీద ఆధారపడకుండా సొంతంగా బతకాలనుకునే వ్యక్తి. ఫుడ్ అంటే ఇష్టం, వ్యవసాయం అంటే ప్రేమ. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. బుచ్చమ్మ భర్తను ఎంతో ప్రేమగా చూసుకునే భార్య. అతనికి నచ్చిన వంటలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అద్భుత. చాలా సాధారణమైన కథలు అనిపిస్తుంది కదా. తెలుగు అండర్ రేటెడ్ మూవీస్ పార్ట్ 5. ఎప్పుడో 1997లో ఆంధ్రభూమి పేపర్లో ప్రింట్ అయిన 8 కథల్లో ఒక కథ మిథునం. ఈ కథని తనికల భరణి గారు 2012లో సినిమాగా తీశారు. మళ్ళీ దిష్టి పెడితేందుకే, చక్కగా సాయంత్రం 1 గంట సేపు నువ్వు జుట్టు విరబోసుకొని ఇక్కడ నుంచుంటే పురుగు పుట్ర కాదు కదా, పిట్ట కూడా వాలదు. ఈ సినిమా కేవలం 2 క్యారెక్టర్స్తో ఒకే ఒక్క లొకేషన్లో తీసిన ఒక సాధారణమైన కథలా కనిపిస్తుంది, కానీ మనం జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆనందంగా ఎలా ఉండాలో చూపిస్తుంది. ఓల్డ్ ఏజ్లో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను ఈ సినిమా చూపిస్తుంది. నాకు దొరికినంత గొప్పగా తోడు నీడ భగవంతుడికి కూడా దొరికుండదు. జన్మ జన్మలకి నాకు మీరే కావాలండి. ఈ సినిమా మనకు మన కుటుంబాన్ని, తల్లిదండ్రుల పట్ల ఉండే బాధ్యతను గుర్తు చేస్తుంది. తనికల భరణి గారు ఒక సినిమాకి రాసే మాటలు, చేసే యాక్టింగ్ గురించి మనకు తెలుసు, కానీ ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో లక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం గారి యాక్టింగ్ మనల్ని నవ్విస్తూ ఏడ్పిస్తుంది. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. మిథునం అనేది ఒక సినిమా మాత్రమే కాదు, మన అమ్మా నాన్నల జీవితం, రేపు మన జీవితం కూడా. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కసారి వెళ్ళి చూడండి, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు.